హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఆడియో అప్లియన్సెస్ కొనే లేకపోతే టీవీ కొనేటప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ లోని మనకేమో HDMI అని ఉంటుంది. HDMI తో పాటు మనకేమో కొన్ని HDMI పోర్ట్స్ కింద బ్రాకెట్స్ లో మనకు ఆర్క్ అని చెప్పేసి లేదా ఆర్క్ ఆర్ eARC అని చెప్పేసి కొన్నిట్లో eARC అని చెప్పేసి ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది. దీని గురించి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. ఇవేంటంటే మనకు ఒక మంచి సౌండ్ అవుట్పుట్ ని ఇస్తుంది. చాలా మందికి తెలియదు ఎలా కనెక్ట్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో. అండ్ నేను చాలా వీడియోస్ కూడా చూసిన, అంటే తెలుగులో కూడా చూసా, బట్ అంత క్లియర్ గా ఏమి ఎవరు చెప్పలేదు అనమాట. అంటే చెప్పడం వాళ్ళు క్లియర్ గా చెప్పారు, బట్ ఒక నాన్ టెక్నికల్ పర్సన్ కి అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పలేదు. సో ఈ రోజు ఈ వీడియోలోని ఒక నాన్ టెక్నికల్ పర్సన్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ డౌట్ అడిగారు అనమాట, ఆర్క్ నుంచి eARC కనెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి. సరే, ఇంత న్యూసెన్స్ అంతా ఎందుకు, బిగినింగ్ నుంచి ఒక వీడియోలో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేశాను. ఈ వీడియోతో ఎవరికైనా eARC మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, అండ్ eARC నుంచి ఆర్క్ కనెక్ట్ చేయొచ్చు, ఆర్క్ నుంచి eARC కనెక్ట్ చేయొచ్చు అని చెప్పి చాలా మందికి మైన్యూట్ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి కదా. ఇట్లాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోతో క్లియర్ గా క్లారిఫై అయిపోతుందని నేను అనుకుంటున్నాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, మనం ఒక 10-15 years బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి RCA పోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. మనకేమో రెడ్, ఎల్లో, వైట్ అని చెప్పేసి ఉంటుండే. కేబుల్స్ కూడా మనకేమో RCA కేబుల్స్ ఉంటుండే. దాన్ని కాంపోజిట్ కేబుల్స్ అని కూడా ఉంటుంది. అప్పట్లో మన DVD ప్లేయర్స్ యూజ్ చేసేటప్పుడు, హోమ్ థియేటర్స్ యూజ్ చేసేటప్పుడు ఈ RCA కేబుల్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. దీనివల్ల ఏంటంటే మనకేమో చాలా ఇబ్బంది కలిగేది అనమాట. ఎందుకంటే మనకు RCA అంటే రెడ్, ఎల్లో, వైట్ కలర్ మూడు కనెక్ట్ చేయాలి. చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. రెడ్ అంటే మనకేమో రైట్ ఆడియో ఛానల్, ఎల్లో అంటే మనకి వీడియో కోసం, అలాగే వైట్ అనేది మనకి లెఫ్ట్ ఆడియో ఛానల్ యూజ్ అయ్యడానికి మనకేమో దీన్ని కనెక్ట్ చేసే, ఒకవేళ రాంగ్ గా కనెక్ట్ చేసినా కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడం కోసం మనకి HDMI అయితే తీసుకొచ్చారు. HDMI వచ్చేసరికి మనకి హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటారు. ఇదేంటంటే మనకేమో రెండు విధాలుగా మనకి అప్గ్రేడ్ అయింది. ఒకటి వచ్చేసరికి మనకి కేబుల్ సెటప్ ఏదైతే ఉందో, డిఫరెంట్ వైస్ కేబుల్ సెటప్ అయితే ఉందో అది సార్ట్ అవుట్ అయిపోయింది అనమాట. జస్ట్ సింగిల్ కేబుల్ తోనే అయిపోతుంది. ఎందుకంటే మనకి HDMI బోత్ ఆడియో అండ్ వీడియో సిగ్నల్స్ కూడా సెండ్ చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ఆడియో అండ్ వీడియో సిగ్నల్స్ కూడా మనకి హై బిట్ రేట్ ఉన్నది సెండ్ చేస్తారు. ఇది వరకు ఏంటంటే మనకి 320 లేదా 120p ఉండేది. మనం వీడియోస్ లో చూస్తాం కదా క్లియర్ గా 144p అని చెప్పేసి, ఇట్లా ఉంటుండే 360p అని చెప్పేసి. అవి మనకి RCA పోర్ట్స్ తో అయ్యేది. బట్ మనకి RCA పోర్ట్స్ తోని 1080p లో కానీ, HD లో కానీ, అంటే 720 లో కానీ, 4K లో కానీ మనకి సిగ్నల్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఈ HDMI అయితే మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా మనకి HDMI అనే ఒక ప్రాబ్లం రిజాల్వ్ చేయడమే కాకుండా మనకి ఒక హై డెఫినేషన్ అవుట్పుట్ ని ఇచ్చేది అనమాట. బట్ ఈ HDMIలోని మనకి అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి. అలాగైతే మనకి USB-లోని 1.0, 2.0, 3.0 ఇట్లా ఉంటుండే కదా మనకి USB-లో కూడా. అట్లానే మనకి HDMI-లో కూడా మనకేమో డిఫరెంట్ అప్గ్రేడ్స్ వస్తుండే. అందులో మనకేమో 2009లోనే HDMI 1.4తోని మనకేమో ఆర్క్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే 2017లోని మనకేమో 2.1తోని మనకేమో eARC అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. అసలు ఈ ఆర్క్ అంటే ఏంటి, eARC అంటే ఏంటి? ఆర్క్ అంటే మనకేమో దాని అబ్రివియేషన్ వచ్చేసరికి ఆడియో రిటర్న్ ఛానల్ అని చెప్పేసి అంటారు. eARC అంటే ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ అని చెప్పేసి అంటారు. వీటి మధ్యలో డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఈ eARC ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, కొంచెం క్లియర్ గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక సెటప్ బాక్స్ ఉంది అండ్ టీవీ ఉంది. మీరు RCA పోర్ట్స్ గురించి మర్చిపోండి. ఇక్కడ HDMI తో HDMI కనెక్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుందాము. అంటే సెటప్ బాక్స్ లో ఉన్న HDMI పోర్ట్ నుంచి టీవీకి ఉన్న HDMI పోర్ట్ కనెక్ట్ చేద్దాం. అంటే ఇక్కడ సెటప్ బాక్స్ వచ్చేసరికి అవుట్పుట్ అవుతుంది, ఎందుకంటే అందులో ఉన్న సిగ్నల్స్ టీవీకి వస్తుంది కాబట్టి. టీవీలో ఉన్నది వచ్చేసరికి ఇన్పుట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఆడియో అండ్ వీడియో సిగ్నల్స్ ఒకే వైర్ గా మనకేమో ఆడియో సెటప్ బాక్స్ నుంచి టీవీకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ టీవీలో ఉన్న ఆడియో అవుట్పుట్ ఏదైతే ఉందో అది మీకు సరిగ్గా వినపడట్లేదు అనుకుందాం. అంటే దానిలో ఉన్న 20 watts 30 watts మీకు అంత సౌండ్ అవుట్పుట్ మీకు నచ్చలేదు, అంత క్లియారిటీగా లేదు, వోకల్స్ బాగలేదు. ఏదైనా ఎక్స్టర్నల్ ఆడియో అవుట్పుట్, ఆడియో సిస్టమ్ ని మీరేమో పర్చేస్ చేశారు, సౌండ్ బార్, హోమ్ థియేటర్ ఏదో ఒకటి కొన్నారు. దాన్ని ఏమో మీరేమో టీవీ కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తాము? మనం టీవీ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయడం అవ్వదు. ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు DTH ఏదైతే ఉందో, అంటే సెటప్ బాక్స్ ఏదైతే ఉందో, సెటప్ బాక్స్ నుంచి మీరేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ థియేటర్ కనెక్ట్ చేస్తారు HDMI టు HDMI ద్వారా. మళ్ళీ హోమ్ థియేటర్లో ఉన్న ఇంకో HDMIతో టీవీ కనెక్ట్ చేస్తారనమాట. ఈ విధంగా మీరేమో కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, సెటప్ బాక్స్ నుంచి వచ్చిన ఆడియో వీడియో సిగ్నల్స్
హోమ్ థియేటర్ వరకు వస్తుంది. హోమ్ థియేటర్లోని మనకేమో ఓన్లీ ఆడియో సిగ్నల్స్ ఉండి ఓన్లీ వీడియో సిగ్నల్స్ టీవీకి వెళ్తుంది. టీవీలోనేమో మనకు వీడియో ప్లే అవుతుంది, ఆడియో వచ్చేసరికి హోమ్ థియేటర్ కనెక్ట్ అయింది కాబట్టి హోమ్ థియేటర్లో ప్లే అవుతుంది. ఇంతవరకు బాగుంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీ స్మార్ట్ టీవీ అనుకుందాం. స్మార్ట్ టీవీలో మీకేమో యాప్స్ ఉంటాయి, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాగా. మీరు అందులో ఏదో ఒక యాప్ ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు మీకేమో వీడియో సిగ్నల్స్ మీకేమో టీవీ మీద కనిపిస్తుంది. బట్ ఆడియో సిగ్నల్స్ మనకి ఎట్లా కనిపిస్తుంది? ఆడియో సిగ్నల్స్ మనకి టీవీలో నచ్చవు కదా, మళ్ళీ సౌండ్ బార్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఆల్రెడీ ఇందాక ప్రీవియస్గా మనం ఆడియో సిగ్నల్స్ కోసం మీరేమో సౌండ్ బార్ నుంచి అంటే హోమ్ థియేటర్ నుంచి ఆల్రెడీ టీవీ కనెక్ట్ చేశారు. ఇక్కడ ఏమవుతుంది, హోమ్ థియేటర్ నుంచి టీవీకి వెళ్తుంది, బట్ టీవీ నుంచి హోమ్ థియేటర్కి మనకేం సిగ్నల్స్ రావట్లేదు అనమాట. దీనికోసం మనం ఏం చేస్తాము, ఇప్పుడు మళ్ళీ మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఆడియో రావాలి అంటే మళ్ళీ మరొక HDMI పోర్ట్లోనేమో మళ్ళీ మరొక HDMI కనెక్ట్ చేసుకొని టీవీ నుంచి మళ్ళీ హోమ్ థియేటర్కి ఏమో మరొక HDMI పోర్ట్ కనెక్ట్ చేస్తాము. ఫస్ట్ HDMI పోర్ట్ ఏదైతే ఉందో అది మనకేమో హోమ్ థియేటర్ నుంచి టీవీకి ఆడియో సిగ్నల్స్ వెళ్తాయి. సెకండ్ టైం HDMI పోర్ట్ కనెక్ట్ చేస్తాం కదా, ఆ HDMI వచ్చేసరికి మన టీవీ నుంచి హోమ్ థియేటర్కి ఏమో ఆడియో అవుట్పుట్ అన్నది వస్తుంది అనమాట. దీనివల్ల మనకేమో 2 వైర్స్ ఉన్నాయి, చాలా క్లమ్జీగా ఉంటుంది కదా. ఇట్లాంటి సిచ్యువేషన్లోనే మనకేమో eARC అనేది సపోర్ట్ చేస్తుంది, eARC పోర్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. బేసిక్గా eARC అంటే ఇందాక ఏం చెప్పాను, ఆడియో రిటర్న్ ఛానల్ అనేసి అర్థం అనమాట. ఆడియో రిటర్న్ ఛానల్ అంటే ఏంది, ఓన్లీ ఇక్కడ ఆడియో మాత్రమే మనకి 2 వేలో వెళ్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరేమో ఇక్కడ 2 వైర్స్ యూజ్ చేశారు కదా, ఇందులో ఒక వైర్ తీసేసి మీ టీవీలోని HDMI eARC పోర్ట్ ఉందనుకుందాం, అండ్ సౌండ్ స్పీకర్ హోమ్ థియేటర్లో కానీ సౌండ్ బార్లో కానీ eARC పోర్ట్ ఉందనుకుందాం. ఈ eARC నుంచి ఆ eARC కనెక్ట్ చేసేటప్పుడు మీకు 2 వేలో పనిచేస్తుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఆడియో సిగ్నల్స్, ఇక్కడ నుంచి టీవీకి ఏమో వీడియో సిగ్నల్స్ వెళ్తాయి. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి అంటే టీవీ నుంచి సౌండ్ బార్కి ఏమో మీరు మళ్ళీ రివర్స్లోనేమో మీకేమో ఆడియో సిగ్నల్స్ వస్తాయి. అంటే ఒకే వైర్తోని 2 వేలో నడుస్తుంది అనమాట. ఈ విధంగా eARC అనేది మీకు పనిచేస్తుంది. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇన్కేస్ అర్థం కాకపోతే ఈ టైం నుంచి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే సింపుల్, మనకి డిఫరెంట్ వైర్స్ని యూజ్ చేయకుండా సింపుల్గా యూజ్ చేయడం కోసమే మనకేమో eARC అనేది తీసుకొచ్చారు అనమాట. ఇది eARC. ఇక్కడ eARCలో ఏంటంటే ఓన్లీ ఆడియో మాత్రమే 2 వేలో నడుస్తుంది, వీడియో మాత్రం ఓన్లీ సింగిల్ వేలో నడుస్తుంది. ఇప్పుడు ఇందాక నేనేమో eARCతో పాటు eARC అని చెప్పేసి అన్నాను. ఈ eARCకి డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ క్వాలిటీయే డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఆడియోలోనే 2 టైప్స్ ఆఫ్ ఆడియోస్ ఉంటాయి అనమాట, కంప్రెస్డ్ ఆడియో, అన్కంప్రెస్డ్ ఆడియో అని చెప్పేసి. కంప్రెస్డ్ ఆడియో ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి స్టీరియో అవ్వచ్చు, డాల్బీ అవ్వచ్చు, DTS అవ్వచ్చు, ఇవన్నీ కంప్రెస్డ్ ఆడియోస్ ఉంటాయి అనమాట. అదే అన్కంప్రెస్డ్ వచ్చేసరికి చాలా హై క్వాలిటీ అవుట్పుట్ చేస్తారు అనమాట. 5.1, 7.1 ఛానల్కి యూజ్ అవుతుంది. లైక్ ఆ డాల్బీ అట్మాస్, DTSX, డాల్బీ ట్రూ HD అని చెప్పేసి డిఫరెంట్ ఆడియోస్ ఉంటాయి కదా. ఇవన్నిటిని మనం అన్కంప్రెస్డ్ ఆడియోస్ ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మీరేమో 7.1 ఛానల్ కనెక్ట్ చేసినట్టయితే మీకు 7.1 ఛానల్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే బోత్ టీవీలోని సౌండ్ బార్లో రెండిట్లోని కూడా మనకేమో డాల్బీ అట్మాస్ అయితే డాల్బీ అట్మాస్, DTSX అయితే DTSX, డిఫరెంట్ కోడెక్స్ని సపోర్ట్ చేస్తేనే మనకేమో అవుట్పుట్ వస్తుంది. ఇక మనం eARC గురించి మాట్లాడుకుందాం. మరి eARC అంటే ఏంది, ఇందాక చెప్పినట్టు eARC వచ్చేసరికి కంప్రెస్డ్ ఆడియో కోసం, eARC వచ్చేసరికి అన్కంప్రెస్డ్ ఆడియో కోసం యూజ్ అవుతుంది. బట్ మా ఫ్రెండ్ యాక్చువల్గా అడిగిన డౌట్ వచ్చేసరికి నేను eARC నుంచి eARCకి కానీ eARC నుంచి eARCకి కానీ కనెక్ట్ చేస్తే నాకు ఏమైనా ఆడియోలో ఏమైనా మనకేమో డిస్టార్షన్ వస్తుందని చెప్పేసి అడిగాడు. బేసిక్గా ఏంటంటే ఒక రియల్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక గుహ ఉంది అనుకుందాం, ఒక గుహ ఉంది. ఆ గుహలో ఏంటంటే ఒకసారి ఒక పర్సన్ వెళ్ళేంత దారే ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పర్సన్ వెనకట్లో ఒక పర్సన్ వెనకట్లో ఒక పర్సన్ వెళ్తాం, ఓకేనా. అదే ఇంకో గుహ ఉంది, ఆ గుహలోని మనకు మోర్ దెన్ 10-15 మెంబర్స్ ఒకేసారి వెళ్ళే అంత పెద్ద గుహ ఉందన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, ఒక్కసారి 10-15 మెంబర్స్ వెళ్తాం. ఇప్పుడు ఆ గుహ నుంచి ఈ గుహ లోపలికి వెళ్ళాలి అని అంటే, ఈ గుహ నుంచి ఆ గుహ లోపలికి వెళ్ళాలి అని అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న గుహ నుంచి పెద్ద గుహలోకి వెళ్ళాలంటే ఎంతమంది వస్తే అంతమంది ఒకేసారి మనకేమో పెద్ద గుహలోకి వెళ్ళిపోవచ్చు. బట్ పెద్ద గుహ నుంచి చిన్న గుహలోకి వెళ్ళాలంటే వాళ్ళు మళ్ళీ లైన్ ఫార్మేట్లో వచ్చి ఒకళ్ళు వెనకట్లో ఒకళ్ళు వెళ్ళాలి. ఇదే మనకేమో eARCకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు eARC అంటే ఏంటి, కంప్రెస్డ్ ఆడియో, అది కంప్రెస్ అయిపోయిన ఆడియో, చాలా తక్కువ మెమొరీ, తక్కువ క్వాలిటీ ఉన్న ఆడియో. ఆ తక్కువ క్వాలిటీ ఉన్న ఆడియో అన్నది eARC అంత పెద్ద గుహలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ eARCలోని అంటే
మనకి ఏదైతే హై అండ్ సౌండ్ అవుట్పుట్ ఆడియో అవుట్పుట్ ఉందో లైక్ మనకి డిటిఎస్ ఎక్స్ కానీ డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ట్రూ హెచ్డి కానీ ఇట్లాంటివి ఏంటంటే అన్కంప్రెస్డ్ చాలా హై అండ్ ప్రీమియం ఆడియో అవుట్పుట్స్ అనమాట. అవి మనకేమో ఈ ఏఆర్సీలోకి రావు. ఒకవేళ వచ్చినా కూడా డిస్టార్షన్ వచ్చేయడం కానీ లేకపోతే కంప్రెస్ అవ్వకుండానే మనకేమో సౌండ్ అవుట్పుట్ సరిగ్గా రాకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే అగైన్ చెప్తున్నాను, ఆర్క్ నుంచి ఈఆర్క్ కనెక్ట్ చేయగలుగుతాం కానీ ఈఆర్క్ నుంచి ఆర్క్కి మనం కనెక్ట్ చేయలేం. అలా కనెక్ట్ చేయడం వల్ల మనకి అన్కంప్రెస్డ్ ఆడియో ఏదైతే ఉందో అది మనకి సరిగ్గా రాదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్క్కి ఈఆర్క్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.